అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మెదక్లో నిన్న పద్మాదేవేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక చీడపురుగైన మామిళ్ళ ఆంజనేయులకు మద్దతుగా మాట్లాడడం బాధాకరం. ఎందుకంటే మాజీ శాసనసభ్యురాలని అత్యంత అసభ్యంగా దూషించింది ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం మామిళ్ళ ఆంజనేయులు మాత్రమే. ఆమె పక్కకు లావణ్యారెడ్డి గారు కూర్చున్నారు, జడ్పీ వైస్ చైర్మన్. ఆమెనైతే అత్యంత బూతులతో తిట్టిన ఘనత ఆ మామిళ్ళ ఆంజనేయులు. అటువంటి చరిత్ర, నీచ చరిత్ర ఉన్న ఆంజనేయులు పక్కకు కూర్చున్నబెట్టుకొని ఆ లావణ్య గారు ఎందుకు కూర్చున్నారో, ఈ పద్మాదేవేందర్ రెడ్డి గారు ఎందుకు కూర్చున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. గతంలో విజయశాంతి గారిని కూడా అసభ్యంగా తిట్టిన చరిత్ర మామిళ్ళ ఆంజనేయులు. అంటే గతంలో ఎవరిని తిట్టినా వాళ్ళ స్పందన లేదు కాబట్టి వీడు విచ్చలవిడిగా చెల్లరేగిపోయి రోహిత్ని తిడితే అట్లే ఉంటుంది, హనుమంతరావుని తిడితే అట్లే పడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే అట్లే పడతారు అనుకున్నాడు. కానీ బొక్కలని నిరగొట్టి కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మామిళ్ళ ఆంజనేయులు యుద్ధపు తిరగదేంగి మెదక్లో పండబెట్టి తొక్కే రోజులు త్వరలోనే ఉన్నాయి. మా వాళ్ళు అనవసరంగా ఇంటి మీదకి పోయి బట్టలు ఇచ్చి బజార్లో కొడితే చక్కగా అవుతుండే మామిళ్ళ ఆంజనేయులు. ఇకనైనా పద్మాదేవేందర్ రెడ్డి గారు ఆయన తరఫున వకాలతా ఉంచుకొని మాట్లాడితే మాకే బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడితే నిన్ను తిట్టిన తిట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ కాంగ్రెస్ నాయకుడు ఎవరు తిట్టలే. 10 పార్టీలు మారిన మామిళ్ళ ఆంజనేయులు తిట్టిండు తప్పితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు, ఎన్నడూ దుర్భాష రాలేదు. మేము పార్టీ విధానాలే మాట్లాడినాం, టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినాం. అంత రెవెన్యూ డివిజన్ ఉద్యోగం జరిగితే కూడా మేము పద్మాదేవేందర్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీ నాయకులు ఎవరిని కూడా అసభ్యంగా దూషించలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ చీడపురుగు మామిళ్ళ ఆంజనేయులు మాత్రమే ఆయన మాట్లాడి కాంగ్రెస్లో ఉండి కూడా పద్మాదేవేందర్ రెడ్డి తిట్టిండు, లావణ్య రెడ్డి తిట్టిండు, విజయశాంతి తిట్టిండు. కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మామిళ్ళ ఆంజనేయులే కాదు, ఏ టీఆర్ఎస్ నాయకుడైనా సరే, ఎవడైనా సరే, కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్ను, హనుమంతరావును, వాళ్ళ కుటుంబ సభ్యులనే కాదు, మామూలు కార్యకర్తలు తిట్టినా కూడా వాళ్ళ భర్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసికట్టుగా వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తాం, పట్టపాన్ని తనితోలుతామని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మా జోలికి రాకుండా మీరు ఓడిపోయారు, గుద్దనూరు అన్ని మూసుకొని మీ పని మీరు చేసుకోర్రి, మా తర్వాయి రాకూర్రి. మేము డెవలప్మెంట్ చేయడానికి, మా ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మా హనుమంతరావు గారు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలంతా ఊరు తిరుగుకుంటా డెవలప్మెంట్ చేయడానికి మేము ఉన్నాం. కాబట్టి ఎన్నికల తర్వాత, కోడ్ పోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని, ప్రతి వార్డును ఒక యూనిట్గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం. ఎవడు అడ్డుపడ్డా, ఎవరేం చేసినా వాళ్ళకి వినే ప్రసక్తి లేదు, వాళ్ళపై తిరగబడతాం. మాకు కేసులు, కోర్టులు ఇవన్నీ కొత్త కాదు. మీరు 10 ఏళ్లలో మా మీద 30-40 కేసులు పెట్టిరు. ఇటువంటి 50 కేసులు గవర్నమెంట్ ఉన్న కేసులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎవరి జోలికి రాము. మా జోలికి వస్తే, మా కార్యకర్తల జోలికి వచ్చినా మిమ్మల్ని తన్ని తరుముతాం. మెదక్ నియోజకవర్గంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. రామంపేట మా మండల స్థాయి కాంగ్రెస్ నాయకులందరికీ, కాంగ్రెస్ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ నాయకులందరికీ, ప్రెస్ సోదరులందరికీ, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుండు. గతంలో మున్సిపల్ సమావేశం మెదక్లో కూడా మామిళ్ళ ఆంజనేయుల చరిత్ర అందరికీ తెలిసిందే. ఆ రోజు ప్రజల దృష్టి పడాలి, పేపర్ దృష్టి పడాలి, ప్రింట్ మీడియా దృష్టి పడాలనే ఉద్దేశంతో పనికిరాని విషయం అని అతనికి కూడా తెలుసు, ఆంజనేయులు కూడా తెలుసు. ఏదో లేనైతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ నా పైన ఫోకస్ చేస్తుంది, నేను ప్రజలలో కనిపిస్తా హరీష్ రావు దృష్టిలో, పద్మ దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడే ఆయన ఎడపకాలతో దొక్కుతున్న లావణ్య రెడ్డి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటాడు అప్పుడప్పుడు. మొన్న కూడా అందరు కూడా చెప్పారు, ఆ రోజు కూడా ముందు మాట్లాడాలి, స్టార్ట్కి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పారు. ఏంటి మొన్న వెంకటరామరెడ్డి అనే అతనికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు వాళ్ళ సమన్వయ కమిటీ సమావేశంలో మన మామిళ్ళ ఆంజనేయులు గారు, 5వ కౌన్సిలర్ మెదక్ గారు బీసీ నేతనని చెప్పుకుంటూ అక్కడ వచ్చిన నాయకుల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారిని, అలాగే మైనంపల్లి రోహిత్ రావు గారి మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను మా మెదకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తిప్పికొట్టడం జరిగింది. ఆ రోజు అదృష్టం బాగుండి ఆయన అందుబాటులో లేనంతకన్నా, లేకపోతే ఆ రోజు ఆయన బొక్కలు ఇరగొట్టడం జరుగుతుండే. ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము, పట్టణ నాయకులము, మండల నాయకులము అందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఆంజనేయులు గారు ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో. ఏదో విమర్శిస్తే ఏదో వస్తుంది అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ఒక బీసీ నేతలని ముందు ముసుగేసుకుంటావు. బీసీ నేతలలో నువ్వు అరాచకం చేస్తావని అందరూ కూడా మెదక్, రామాయంపేట మెదక్ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు. మెదక్ నియోజకవర్గ ప్రజలు తెలుసు, మెదక్ పట్టణ ప్రజలందరూ తెలుసు. మున్సిపాలిటీలో నువ్వు ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తావనేది కూడా ప్రజలందరూ తెలుసు, అక్కడ నాయకులు తెలుసు.
ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము హెచ్చరికతో విడిచిపెడుతున్నాం. ముందు ముందు కూడా ఏదో నా పేరు కావాలి, ఆ మామిల ఆంజనేయులు నేను ఫోకస్ కావాలని అనుకుంటే మాత్రము పక్క ఫోకస్ అయితే ఉంది, పక్క పక్కలు ఇరగొట్టు ఖాయం ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్త అందరూ కూడా చెప్తూ ఈ మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తోటి ముందు మీకు హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై రోహిత్ భాయ్, జై మైనంపల్లి. మీటింగ్లో మామిళ్ళ ఆంజనేయులు మెదక్ కౌన్సిలర్ గారు, మా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిని, అలాగే హనుమంతరావు గారిని ఇద్దరిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన ప్రతిసారి మా ఎమ్మెల్యే గారిని చిన్న వయస్కుడు, పిన్న వయస్కుడు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. మరి నీకు అనుభవం ఎక్కువ, నువ్వు అనుభవస్తుంది, మరి నువ్వు మాట్లాడిన వ్యవహార శైలి ఎలా ఉన్నది దాన్ని ఒకసారి నువ్వే ప్రశ్నించుకో. మళ్ళొకసారి రోహిత్ గారిని కానీ హనుమంతరావు గారిని కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ భర్తం నీ అంతు చూస్తామని చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. మీరు మా స్థాయి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను. సమావేశంలో మెదక్ మామిళ్ళ ఆంజనేయులు మా నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు రోహిత్ గారికి మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలు పట్టం కట్టారు. మీరందరూ యోధులు కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కొరకు 26 ఏళ్ళ యువకునికే పట్టం కట్టారు. పదే నువ్వు అదే విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తే అసలు నువ్వు 30 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఈరోజు మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు మెదక్లో ఉండవు. ఇదొకసారి నీకు చెప్పేది ఏంటంటే డబ్బులకు అమ్ముడు పోయి మీలాగా మేము కాదు, డబ్బులకు అమ్ముడు పోలేము. మా నాయకుడిని గెలిపించుకున్నాం. ప్రజలు మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఆశీర్వదించి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిని 10,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇంకా నీకు సరిపోలేదా? నీలాగా రోజుకో పార్టీ మారే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, కష్టపడి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసినాం. మా నాయకులను ఎవరైనా, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఎదిరించి మాట్లాడితే మేము ఇట్లా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారికి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి మెదక్ పార్లమెంటు స్థాయిలో కూడా అతన్ని గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు 3 నెలల్లోనే మాకు ప్రభుత్వం వచ్చి 3 నెలలే అయింది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీరు 5 సంవత్సరాల క్రితం రుణమాఫీ ఇస్తామని చెప్పి నేటి వరకు కూడా రుణమాఫీ ఇవ్వాలి. కానీ మా నాయకుడు ఒకటే చెప్పిండు, నేను 100 రోజుల లోపల 5 గ్యారెంటీలు అమలు చేశా, ఒక రుణమాఫీ ఉంది, ఇది కూడా అమలు చేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పిండు. అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా రుణమాఫీ యథావిధిగా కొనసాగిస్తామని గవర్నమెంట్ తరఫున మేము చెప్తున్నాం. బీఆర్ఎస్ నాయకులకు ఒకటే హెచ్చరించేది, ప్రతి కార్యకర్తలపైన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి మేము రామాయంపేట మండలం నుంచి మేము మీకు డిమాండ్ చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జరిగినటువంటి బీఆర్ఎస్ సభలో మామిళ్ళ ఆంజనేయులు కౌన్సిలర్ గారు మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు హనుమంతన్న గారిని దుర్భాషలాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు అది ఇది మాట్లాడి మీ నాయకుల దగ్గర మన్ననలు పొంది మళ్ళీ పైసలు వస్తాయేమో, సేమ్ మళ్ళీ ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే పైసలు తెచ్చుకొని టీఆర్ఎస్తో చేరినావో అదేవిధంగా ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని పైసలు వస్తాయని నువ్వు చూస్తున్నావు ఆంజనేయులు. మేము ఒకటే చెప్తున్నాము, హరీష్ రావు మన్ననలు పొంద నీకు హరీష్ రావు చెప్తానో, పద్మా దేవేందర్ రెడ్డి చెప్తానో మాట్లాడడం కాదు. మా రోహిత్ బాబుకు మెదక్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును మీరు గౌరవించాలి. మీరు ఓర్వలేక చేయలేక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. మేము ఒకటే చెప్తున్నాము, మీ దేవేందర్ రెడ్డిని చూసి ఎగురుతున్నాయేమో, త్వరలోనే దేవేందర్ రెడ్డి జైలుకు పోతాడు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని అగ్గిపెట్ట దొరకక చంపిండు. ఆయన మాటలు నేను ఆగమాగం చేస్తున్నాయేమో కానీ హరీష్ రావు కూడా జైలుకుపోయే సందర్భం త్వరలోనే ఉంది. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, ఒకటే హెచ్చరిస్తున్నాం, హరీష్ రావు చెప్పిందో, దేవేందర్ రెడ్డి చెప్పిందో, పద్మా దేవేందర్ రెడ్డి చెప్పిందో, లేకపోతే అలా మల్లనం పొంది పదవులు తెచ్చుకుందామనో మాట్లాడు కాదు. చిత్తశుద్ధితోటి మంచి ఆలోచనతోటి ఒక మెదక్ ఎమ్మెల్యే గారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. నీ స్థాయి కౌన్సిలర్ స్థాయి, అతనిది ఎమ్మెల్యే స్థాయి. నీ స్థాయికి మించి మాట్లాడు కూడా సమంజసం కాదని మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.